సో, బాగా కింద నుంచి వచ్చారు కాబట్టి, కష్టం విలువ బాగా తెలిసిన వాళ్ళు. ఒక్క ఛాన్స్ దొరికితే చాలు ఇండస్ట్రీలో ఏదో విధంగా గటాన అవుతాం. ఒక మంచి కొరియోగ్రాఫర్ అవ్వాలి అన్న ఉద్దేశంతోనే వచ్చారు కాబట్టి, అవును. ఏదో ఒక లెసన్ ఏదో ఒక మంచిగా నేర్చుకునే ఉంటారు అందరూ యాక్టర్స్ దగ్గర నుంచి. అవునవును. అందరూ గూడా డైమండ్ స్పూన్‌లు, గోల్డెన్ స్పూన్‌లే. మీరు చేసిన అందరూ కూడా. వాళ్ళ అవును. ఫాదర్స్ దగ్గర నుంచి. అవును. ఎయిదర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఏదో తెలుసుకొని ఉంటారు. ఒక చెడైనా జరుగుంటది. అదొక మంచైనా జరుగుంటది. చెడు నేనైతే అడగను గానీ, వాళ్ళ దగ్గర నుంచి మీరు నేర్చుకున్న మంచి అంటే ఏమని చెప్తారు? ఫస్ట్ మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారి దగ్గర నాకెందుకో మహేష్ బాబు గారిని చూసినప్పుడు కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారనిపిస్తుంటది. ఓకే. నాకు అది బాగా ఇష్టం. హ్మ్. మహేష్ బాబు గారు గాని, లేదా ప్రభాస్ గారు గాని. హ్మ్. అంటే లో ప్రొఫైల్ ఇన్ ద సెన్స్ ఫ్యామిలీతో బాండింగ్. ఎక్కువ ఈ సోషల్ మీడియాలో కన్నా కూడా ఎక్కువ ఫ్యామిలీ తోటే ఎక్కువ సార్లు కనబడుతుంటారు మీరు గమనిస్తే. అంటే ఏదో మా సోషల్ మీడియాలో మీకు లైఫ్‌లో దేనికైనా మంచి అడ్వైస్ ఏం నేర్చుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి? నేను నేను ఏమిచ్చారు? అదే ఫ్యామిలీ బాండింగ్ అనేది చాలా ఇష్టం. అది నేర్చుకున్నారు. నేర్చుకున్నాను నేను. అలా ఉండాలి. ఓకే. అలా ఉండాలి. డెఫినిట్‌గా 3 మంత్స్‌కి ఒకసారి ఫ్యామిలీకి ఆ టైం ఇవ్వాలి. ఎంత పెద్ద వ్యక్తి, ఇప్పుడు ఆయన అంత పెద్ద వ్యక్తి, అంత పెద్ద స్టార్. సో, అలాంటి మనిషే అంత టైం ఇస్తున్నారు ఫ్యామిలీకి అంటే, మనం గూడా ఇవ్వాలి అనేది ఒక థాట్ అయితే అదే నేను ఇందాక ఫ్లెక్సిబుల్‌గా చెప్పిన. ఉంటారా సెట్‌లో? అయ్యో! ఆయన సూపర్ డైరెక్టర్ మనిషి కదా! హిలరీస్ కామెడీయా? ఆయన 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 అంటే ఆయన స్పాంటనిటీ, ఆయన డెఫినిట్‌గా ఆయన యూనో సెటైర్ ఇది గాని పర్ఫెక్ట్ పంచులు పడతాయి అసలు. అంతేనా? ఆయనది బాగా ఇష్టం నాకు. ప్రభాస్. ప్రభాస్ గారైతే ఇంగా ఒక 5 నిమిషాలు కూర్చుంటే, అసలు ఈ మనిషిని ఎందుకు వదిలిపెట్టి ఎళ్ళిపోయామా అన్నంత లవ్ క్రియేట్ అయిపోద్ది. ఆయన అంటే క్రియేట్ చేస్తారు. ఆయన లేచి ఎళ్ళిపోయినా, మనం అక్కడి నుంచి ఎళ్ళిపోయినా, ఏదో కోల్పోయాం జీవితంలో అన్న ఫీలింగ్ వస్తది. ఓహ్! అంత బ్యూటిఫుల్ సోల్. మరి చాలా షై అది ఇది అంటారు అందరూ. ఆయన షై. కాకపోతే మనం బాగా పరిచయం ఉంటే గనక, ఓకే. ఆ 5 నిమిషాల కన్వర్జేషన్ చాలు మనకు. ఓహ్! మనం లేచి ఎళ్ళిపోయినా, తర్వాత ఓకే సార్ బాయ్ అని మనం లేచి ఎళ్ళిపోయినా, ఆయన ఓకే అని ఆయన లేచి ఎళ్ళిపోయినా, మనమే జీవితంలో ఏదో కోల్పోయాము. ఒక లవ్‌ని ఏదో కోల్పోయాము. ఒకటి ఏదో స్ట్రాంగ్ బాండింగ్ కోల్పోయాము అన్నంత ఫీలింగ్ వచ్చేస్తది. గ్రేట్ అంత కదా! లవ్ ఉంటది. హ్మ్. అంటే ఆయన కన్వర్జేషన్ గాని ఏంటో అది అదొక ఆరా అంతే. బన్నీ? బన్నీ సార్ ఎట్లా అంటే ఫుల్ ఆఫ్ ఎనర్జీ ఆయన. అంటే ఆ మనిషి దగ్గర ఉంటే ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. ఏదో ఒకటి 100% నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఆయన కలెక్షన్ అలా ఉంటది. ఆయన మైండ్ అంతా ఒక కలెక్షన్ ఉంటది. డాన్స్‌లో అప్‌గ్రేడ్ అవ్వాలన్నా ఒక కొరియోగ్రాఫర్‌కి చెప్పి అప్‌గ్రేడ్ అయినా ఆయన ఆల్రెడీ అప్‌గ్రేడ్ అయ్యి ఉంటారు. ఒక యాక్షన్ సీక్వెన్స్ ఒక ఫైట్ మాస్టర్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు తన ఇన్వాల్వ్‌మెంట్‌లో ఆయన దాంట్లో అప్‌డేట్ అయిపోయి ఉంటారు ఆల్రెడీ. అంటే ఎదుటి మనిషికి చెప్పే దాంట్లో బండిల్ ఆఫ్ నాలెడ్జ్ ఓహో! ఆయన. సో, అది నేర్చుకోవచ్చు మనం. అంటే హౌ టు గెట్ అప్‌డేట్. నేచురల్ స్టార్ నాని. బేసిక్‌గా చెప్తున్నాను. నేను చాలా పాటలు చేశాను నాని గారికి. ఆయన కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా చాలా పాటలు. ప్రతి సినిమా 2 పాటలు. సో, అలా చేసిన వ్యక్తి దగ్గర నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే డెడికేషన్. తర్వాత ఒక డైరెక్టర్ ఒక హ్యాపీగా అలా కూర్చుండిపోవచ్చు. అంటే ఒక సినిమా నరేట్ చేసి అయిపోయిన తర్వాత ఆన్ సెట్ వచ్చిన తర్వాత నాని గారికి ఒక సీన్ ఎక్స్‌ప్లెయిన్ ఇవాళ ఇది తీయబోతున్నాం అంటే చాలు ఆయన ఆ క్యారెక్టర్‌లో ఉండి డైరెక్టర్ ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సినంత అవసరం కూడా లేదు. ఆ క్యారెక్టర్‌లో ఉండి 100% ఆయన ఏం కావాలో ఇచ్చేస్తారు. వెంకటేష్ గారు. వెంకటేష్ గారు ఆయన ఇంగా అసలు ఆయన సీనియారిటీ అండ్ ఆయన ఎక్స్‌ప్రెషన్ ఇప్పుడు మేము సైంధవ్ చేసాం రీసెంట్ ఎక్స్‌పీరియన్సే చెప్తాను. ఆయనలో అలా కూర్చోంటే ఆరా చాలంతే. అంటే ఎందుకు వీళ్ళంత పెద్ద స్టార్‌లయ్యారు? కంటిన్యూటీ దగ్గర నుంచి కూడా ఇక్కడి నుంచి ఇది లేచాం, ఇక్కడి నుంచి ఇది కూర్చున్నాం. అంటే అంత పర్ఫెక్షన్ ఆళ్ళు. హ్మ్. సో, ఆయనతో చేస్తుంటే కూడా మనకు ఫీలింగ్ ఏంటంటే, అరే ఒకటి డెడికేషను 100% మైండ్. ఎక్కడో ఉండదు మైండ్ యాబ్సెంట్‌గా ఉండదు. ఇక్కడే ఉంటది. ఇందులోనే ఉంటది. ఇక్కడి నుంచి బయటికి పోతే గానీ అది జరగదు. సో, అలాంటి మనం ప్రెజెన్స్‌ని కోరుకోవచ్చు. నాగ్ సార్. నాగ్ సార్ ఈజ్ లవబుల్ అండ్ ఆయన వచ్చారంటే సెట్‌లోకి వచ్చారంటేనే అంత లవ్ స్ప్రెడ్ అయి ఉంటది. అండ్ చాలా ఈజీ మనిషి, చాలా సింపుల్. అంటే అంత స్టార్ ఆహ్, అంత గోల్డెన్ స్పూను మనం అనొచ్చు ప్లాటినమా, గోల్డా ఇక మోర్ దాన్ డైమండా ఏదైనా అనొచ్చు. బట్ హి ఈస్ వెరీ డౌన్ టు ఎర్త్. ఓహ్! మెగాస్టార్. అన్నయ్య గురించి ఇంకేం చెప్తారు? అదే చిన్న పిల్లల దగ్గర నుంచి అన్నయ్య అంటారు. చిన్నప్పటి నుంచి ఇన్స్పిరేషన్ చిన్నప్పటి నుంచి అన్నయ్య అంటారు. ఇప్పుడు మీరు అన్నయ్య కన్నా పెద్దగున్నారు. అన్నయ్య అలానే ఉన్నారు. అలానే ఉన్నారు ఆయన. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని వేల మంది, లక్షల మంది నాకు తెలిసి. ఇప్పుడు నాది 80s నుంచి హ్మ్. హ్మ్.
చాలా మంది ఇన్స్పైర్ అయ్యి వచ్చారు సినిమా ఇండస్ట్రీకి అంటే అది ఆయన జస్ట్ వల్ల. బికాస్ ఆఫ్ చిరంజీవి సార్. చిరంజీవి గారు. అంటే ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా ఉండడం అనేది చాలా కష్టం. పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అయితే నాకు పవన్ కళ్యాణ్ గారితో నేను చాలా సినిమాలు చేశాను నేను డాన్సర్ గా ఉన్నప్పుడు కూడా. అండ్ ఫస్ట్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే యూత్ ఐకాన్. అంటే ఆయన ఆరా, ఆయన ఆలోచించే విధానం అవన్నీ కూడా ఒకసారి మనం చెయ్యలేము, ఇంకో జన్మెత్తినా చేయలేము, అంత డేర్ అయితే చేయలేం, అంత డేర్ ఆయనలో ఉంటుంది. సో ఆ డేర్ని చూడంగానే మనకు కూడా ఏదో ఇన్స్పిరేషన్. మేము అప్పుడు ఖుషి సినిమాలో హిందీ సాంగ్ ఉంటుంది, ఏ మే రాజా అంటే ఒక తెలుగు పాటలో ఒక హిందీ పాటని ఇరికిచ్చి అది కూడా ఏంటి ప్యాట్రియాటిజం. సో అలాంటి ప్యాట్రియాటిజం ట్రెండ్ క్రియేట్ చేసింది. ట్రెండ్ సెట్టింగ్లో కానీ ఆయన అంటారు కదా ట్రెండ్ సెట్ చేయని క్రియేట్ చేస్తారని అంటారు కదా. సో అలాంటి డైలాగ్ నిజంగా ఆయనకి నిదర్శనం. సెట్లు ఎలా రిజర్వ్డ్ గా ఉంటారా లేకపోతే books చదువుకుంటూ మేము లేకపోతే- ఉన్నప్పుడు చాలా జోవియల్ గా ఉమ్. ఆయన బుక్స్ చదువుకుంటుంటారు. అండ్ ఆయన ఆ, ఇక్కడే కూర్చోవాలి అలానే కూర్చోవాలి అనేది ఏం లేదు. హ్యాపీగా సెట్ అంతా తనదే, కిందైనా కూర్చుంటారు పైన కూర్చుంటారు అండ్ జోవియల్ గా ఉంటారు, బుక్స్ చదువుకుంటుంటారు. అనుకుంటున్నారా రాజకీయాల్లో సక్సెస్ అవుతారు ఈసారి అని? ఆబ్వియస్ గా డెఫినెట్ గా అనిపిస్తుంటది. అంటే ఆయన డే బై డే ఆయన స్ట్రాంగ్ అవుతున్నారు అనే ఫీలింగ్ అయితే ఆల్మోస్ట్ క్రియేట్ అవుతూనే ఉంది. ఉమ్. ఎందుకంటే ఫస్ట్ ఆయన పొలిటికల్గా ఆయన ఒకటి స్థాపించారు కదా అప్పట్లో, ఏది కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ అని చెప్పి. అక్కడి నుంచి ఇవాళ కొన్ని లక్షల మంది కూర్చొని ఆయన స్పీచ్ వింటుంటే గూస్ బంప్ వస్తుంటుంది. అంటే డెఫినెట్గా ఒక మైల్ స్టోన్ ఆయన ఎక్కుతూనే ఉన్నారు, డే బై డే స్ట్రాంగ్ అవుతూనే ఉన్నారు. అండ్ ఆడియన్స్ చాయిస్ మంచి కావాలంటే మంచి, చెడు కావాలంటే చెడు. సూపర్ మాస్టర్, నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. సూపర్ డార్లింగ్. చాలా రోజుల తర్వాత ఇలా కూర్చొని ఎన్నో సంవత్సరాలు అయిపోయింది మీరు అంతే, అవును, almost. ఇంటర్వ్యూ చేయక అవును 7-8 years అయిపోయింది అంతే. అనుకుంటా. నాకు ఆలీ గారితో ఒక షో చేసాం నేను నా వైఫ్, ఓకే. ఆలీతో సరదాగా. ఉమ్, ఉమ్. ఆ షోలో ఆల్మోస్ట్ చాలా హిలేరియస్ గా ఉంటది ఈ షో. అండ్ నా వైఫ్ తో పాటు ఉన్నాను. సో చాలా జోవియల్ గా చాలా ఇదిగా తనంటే జరిగింది. మాటలు బాగానే మాట్లాడతారా? అబ్బో, ఇంకా ఎక్కువ వస్తాయా? నేనా? మీరు నేను కాదు, తను అసలు తన పక్కన నేను సైలెంట్గా ఉండిపోతాను. ఎందుకంటే తను ఫుల్ ఎనర్జెటిక్. ఓ తను మాట్లాడేదానికి అప్పుడు అలీ గారి వైఫ్ వదిన ఫోన్ చేశారు టెలికాస్ట్ అయిన తర్వాత, నాన్న దిష్టి తగిలేస్తుంది, ఇంకొక 3-4 సంవత్సరాల వరకు ఎప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వకండి అని చెప్పారు. అందుకని ఇన్ని సంవత్సరాలు లేదా? బై చాయిస్ ఏదో కానీ ఆ కరోనా వచ్చింది, ఆ తర్వాత అది 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 అలా ఓకే, ఏదో కలిసి వచ్చింది, అందుకే ఎప్పుడు కనపడలేదు. సూపర్. డెఫినెట్ గా సో ఈ షోతో మళ్ళా ఇద్దరితో చేస్తాను త్వరలో, హ్యాపీ. పార్ట్ 2 తొందరలో. సూపర్. ఎనీహౌ విష్ యూ గుడ్ లక్. రామ్ చరణ్ గారితో కూడా తొందరగా వర్క్ చేయాలి, డైరెక్టర్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా థ్యాంక్ యూ సో మచ్.